ఈరోజు అండి బాగా కొంచెం సేమ్యాలు, ఆ తర్వాత రవ్వ ఉప్మా వేసి బాగా రోస్ట్ చేశానండి. రోస్ట్ చేసి మంచి సేమ్యాలు రోస్టు, రవ్వ ఉప్మా చేస్తున్నాను. కొద్దిగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత టమాటా పండ్లు ఇవన్నీ వేసి బాగా రెడీ చేశానండి. మంచిగా ఉంది. నైట్ అనమాట, వద్దని కాదు, నైట్ కోసం చేశాను. ఇప్పుడు డిన్నర్ చేద్దామని చెప్పి, రోజు అన్నమేనా ఇది కూడా చేసుకుని తిద్దామని ఈ విధంగా చేసుకుంటున్నాం. మీరు కూడా రాత్రిపూట అన్నం మానేసి హాయిగా బాగా ఇది షుగర్ ఉండే వాళ్ళకి ఉప్మా బాగా పనికొస్తుందంట. బాగా అట్లా తింటుండండి. అన్నం కంటే ఇదే మేలు, రుచికరంగా కూడా ఉంటుంది. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా హాయిగా టమాటా చట్నీ, ఊరగాయ వేసుకున్నా, ఇంకా నెయ్యి వేసుకుని తినడమే ఇంకా తరువాయి. మంచి రుచికరంగా ఉంటుంది.